హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చి ఈ యొక్క యూనిచ్ అనే ఒక ఫ్రీ క్రిప్టో మైనింగ్ యాప్ గురించి తెలుసుకోబోతున్నామండి. దీంట్లో మనం ఫ్రీగా అకౌంట్ తీసుకొని ఇక్కడ యూనిచ్ కాయిన్స్ అయితే మనం అయితే ఖచ్చితంగా మైనింగ్ చేసుకునే అవకాశం ఉందని చెప్పుకోవచ్చండి. ఇది ఒక ప్రీ లాంచింగ్ మైనింగ్ ట్రస్ట్ వాలెట్ లాంటి యాప్ అని చెప్పుకోవచ్చండి. సో వాళ్ళే చెబుతున్నారు ఇక్కడ ఫస్ట్ ప్రీ మార్కెట్ అప్లికేషన్ ఆన్ క్రిప్టో కరెన్సీ అని చూస్తున్నారండి. సో మనకైతే మంచిగా లాభం అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో మైనింగ్ ఏ విధంగా చేసుకోవాలి, దీంట్లో ఏ విధంగా అకౌంట్ తీసుకోవాలి తెలుసుకోబోతున్నామండి. అయితే ముందుగా మీరు ఏం చేయాలంటే ఈ యొక్క యాప్కి సంబంధించిన నేమ్ అనేది UNICH అండి, అది గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ మీద కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్స్ పడితే మరింత మందికి అయితే ఒక వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ మీరు చూసినట్లయితేనండి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లింక్ అయితే నేనైతే ఇచ్చానండి, రిఫరల్ కోడ్ అనేది. అంతకంటే ముందుగా మీరేం చేస్తారంటే ప్లేస్టోర్లోకి అయితే రండి. ఇలాగా ప్లేస్టోర్లోకి వచ్చిన తర్వాత UNICH యూనిచ్ అని ఈ విధంగా సెర్చ్ చేయడం ద్వారా ఈ యొక్క యాప్ అయితే వస్తుందండి. ముందుగా చూడండి, యాప్ లోగో అయితే ఇది. యాప్ లోగో ఈ విధంగా ఉంటుందండి, గమనించాలి. సో మీరేం చేయాలంటే ఇక్కడ ఇన్స్టాల్ కనిపిస్తుంది కదా, ఇన్స్టాల్ మీద నొక్కాలండి. ఆల్రెడీ మనమైతే 5 లక్షల మంది అయితే దాటింది కమ్యూనిటీ అనేది, ఇంకా అది పెరగబోతుంది, గమనించాలి. సో ఈ విధంగా మనం ఇన్స్టాల్ బటన్ నొక్కిన తర్వాత యాప్ ఇన్స్టాల్ అవుతుంది. సైజ్ వచ్చేసి 43 MB వరకు అయితే ఉంది. సైజ్ వచ్చేసి 43 MB వరకు అయితే ఉందని మీరు గమనించాలి. ఎక్కువ డేటా కన్స్యూమ్ అయితే అవ్వదు. సో అదైతే మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలంటే ఓపెన్ చేద్దాము. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఉంటుందండి. సో మనం ఏం చేయాలంటేనండి ఫస్ట్ అయితే దీంట్లో అకౌంట్ తీసుకోవాలి కదా. సో ఫస్ట్ అయితే చూడండి, ఇక్కడ మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్లాగా కొంచెం చూపిస్తుంది. మీ ఇక్కడ సైన్ ఇన్ రిజిస్టర్ అని అడుగుతుంది. మీ అకౌంట్ ఉన్న వాళ్ళు సైన్ ఇన్ అవుతారు, కానీ అకౌంట్ లేని వాళ్ళు ఇప్పుడైతే మనం స్పెషల్గా రిజిస్టర్ చేసుకోబోతున్నాం. మీరేం చేయాలంటే రిజిస్టర్ మీద నొక్కండి. అక్కడ రైట్ సైడ్ కార్నర్లో మీకైతే అక్కడ రిజిస్టర్ అని చూపిస్తుంది, దాని మీద నొక్కండి. నొక్కిన తర్వాత అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం చేస్తున్నారంటే మన మెయిల్ అనేది వెరిఫికేషన్ తీసుకుంటున్నారు. మన మెయిల్ అడ్రస్ అనేది వీళ్ళైతే ఇక్కడ వెరిఫికేషన్ కోసం తీసుకుంటున్నారండి. సో అదైతే మీరు గమనించాలి. కాబట్టి ఆ ఈమెయిల్ అడ్రస్ అనే బాక్స్లో మీరు ఏం చేయాలంటే మీ యొక్క మెయిల్ అడ్రస్ మీరైతే ఖచ్చితంగా ఇవ్వాలని గమనించాలి. నేనైతే నా మెయిల్ అడ్రస్ ఇస్తున్నాను. మీరు కూడా మీ మెయిల్ అడ్రస్ అయితే కరెక్ట్గా ఇవ్వాలని కోరుకుంటున్నానండి. సో ఇవ్వాలనుకుంటున్నాను. ఆ విధంగా ఇచ్చేసిన తర్వాత అయితే ఇక్కడ మనకి చూడండి, మనకి కొన్ని టర్మ్స్ లాగైతే ఉంటాయి, వాటిని కూడా మీకు టిక్ ఇవ్వాలన్నమాట. సో నేను అక్కడ ఇచ్చాను చూడండి, బై జాయినింగ్ విత్ అస్ అని టర్మ్స్ అండ్ కండిషన్స్కి మనం ఖచ్చితంగా అగ్రీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ మెయిల్ ఇచ్చేసిన తర్వాత అక్కడైతే మీరు ఖచ్చితంగా టిక్ సింబల్ కూడా ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత కింద రిజిస్టర్ అనే వర్డ్ అనేది మీకైతే ఇంకా ఆరెంజ్ కలర్లో మీకైతే మెరుస్తుందండి. అప్పుడు ఈ బాక్స్ మీద నొక్కండి. నొక్కిన తర్వాత ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని అడుగుతుందంటే ఇదంతా ఫుల్ స్ట్రక్చర్గా ఉండాలని కోరుకుంటున్నారండి. సో అలా నొక్కిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు పైన వచ్చిన కోడ్ అనేది కింద క్యాప్చర్గా ఎంటర్ చేయండి అంటుంది. కొంచెం కన్ఫ్యూజన్గా ఉందనుకోండి, మీరు రిఫ్రెష్ చేయండి, పర్లేదు, నేను చేస్తున్నట్టు రిఫ్రెష్ చేయండి. సో ఇప్పుడు నాకైతే అర్థమవుతుంది. F63FT క్లారిటీగా ఇవ్వండి. వెరిఫికేషన్ అయితే నాలాగే ఈ విధంగా చేసుకోండి. ఆ తర్వాత మీరు ఏ మెయిల్ అడ్రస్ అయితే ఇచ్చారో ఆ మెయిల్కి అయితే ఒక OTP వచ్చింది, దాన్ని అయితే ఈ బాక్స్లో ఎంటర్ చేయండి అంటుందండి. 6 డిజిట్ OTP మనకైతే రావడం అయితే జరిగిందండి. ఇప్పుడు దాన్ని మీ ముందే నేనైతే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను, చూసుకోవచ్చు మీరు. ఓకే, నాకు వచ్చిన OTPని కాపీ చేశాను. ఈ యొక్క యాప్లోకి వచ్చి ఈ ఖాళీ బాక్స్ ఉంది కదండి, అక్కడైతే మనమైతే దీన్ని ఖచ్చితంగా ఎంటర్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ నొక్కండి. నెక్స్ట్ నొక్కిన తర్వాత మరొక్కసారి మళ్ళీ అయితే ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అడుగుతుందండి. సో మీకు అర్థమయ్యేంత వరకు అది రిఫ్రెష్ చేసుకొని అకౌంట్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను. చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండాలి అని వీరి యొక్క తాపత్రయం అండి. LTRL7. సో ఈ విధంగా క్లారిటీకి ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఈ పేజ్లోకి అయితే మీరు వస్తారు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ తాలూకా పాస్వర్డ్ అయితే ఇవ్వాలి. చాలా స్ట్రాంగ్గా పాస్వర్డ్ అయితే ఇవ్వాలండి. నా పాస్వర్డ్ నేనైతే ఇస్తున్నాను. వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టారు కదా, ప్రతి రూల్ నేను ఫాలో అవుతున్నా. చూడండి, కింద కావాలంటే అన్నీ కూడా టిక్స్ పడిపోయినాయి. ప్రతి రూల్ నేను ఫాలో అవుతున్నా. మీ పాస్వర్డ్ అయితే మీరు ఇవ్వండి, ఇబ్బంది ఏం లేదు. సో కరెక్ట్గా పైన కింద ఒకే పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత కన్ఫర్మ్ చేస్తున్నానండి. మరొక్కసారి అయితే ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అడుగుతున్నారు. ఏం పర్లేదు, ఎన్నిసార్లు అయినా సరే చేసుకోండి. ఎంత ఎక్కువ అడిగితే మనకి ఈ విధంగా అంత సేఫ్ అండ్ సెక్యూర్గా మన అకౌంట్ అనేది భవిష్యత్తులో అయితే ఉంటుందని అర్థం. RHMNF. సో ఈ విధంగా కొంచెం ఓపికతో చేసుకోవాలని కోరుకుంటున్నానండి.
చేసేసుకున్న తర్వాత ఇక్కడ రెఫరల్ కోడ్ అయితే అడుగుతుందండి. ఇది చాలా ముఖ్యమైన ప్రాసెస్ అండి. ఇక్కడ మీరు ఏ రెఫరల్ కోడ్ ఇవ్వాలో మీకైతే రైట్ సైడ్ అయితే ఉంటుంది, గమనించాలి మీరు. ఆ రెఫరల్ కోడ్ అయితే ఇవ్వండి. నేనైతే ఇక్కడ మా సీనియర్ గారి రెఫరల్ కోడ్ అయితే ఇచ్చేస్తున్నాను. సో ఇచ్చేసిన తర్వాత అండి కరెక్ట్గా ఇక్కడైతే కన్ఫర్మ్ అయితే చేస్తున్నాను. మీరు ఇక్కడ ఎవరిది ఇవ్వాలంటేనండి నేను ఆల్రెడీ మీకు చెప్పేశాను. ఇక్కడైతే రైట్ సైడ్ అయితే మీకు కనిపిస్తుంది, అదే ఇవ్వాలన్నమాట మీరు. ఓకే అండి, చూడండి మీరు కరెక్ట్గా రెఫరల్ కోడ్ అక్కడ ఎంటర్ చేయాలండి. నేనైతే మా సీనియర్ గారిది అయితే రెఫరల్ కోడ్ ఎంటర్ చేశాను. చేసిన తర్వాత చూడండి ఈ విధంగా మనకైతే కంగ్రాచులేషన్స్ చెబుతున్నారు. మనకి ఒక 50 ఎఫ్డి కాయిన్స్ అయితే ఫ్రీగా ఇస్తున్నారండి, గమనించాలి. ఒక 50 ఎఫ్డి కాయిన్స్ అయితే మనకు ఫ్రీగా ఇస్తున్నారండి. ఇప్పుడు మీరు ఎక్స్ప్లోర్ నౌ నొక్కేసేయండి. నొక్కేసేసిన తర్వాత చూడండి ఇప్పుడైతే మనం మెయిన్ మెట్లోకి అయితే రావడం జరిగిందండి. ఇక్కడ చూసారు కదండి, ఇవన్నీ కూడా మనం క్లెయిమ్ చేసుకోవడం ద్వారా మంచిగా టోకెన్స్ అయితే వస్తాయి. ఇవన్నీ టాస్క్లు అండి, ఫ్రీ అవకాశాలు కాబట్టి కుదిరిన వాళ్ళు అయితే ఖచ్చితంగా దీన్ని అయితే ఫాలో చేసుకోండి, క్లెయిమ్ చేసుకోండి. చాలా చాలా కాయిన్స్ అయితే మీరు ఫ్రీగా సంపాదించుకోవడానికి అవకాశం అయితే ఉందండి. సో చూడండి ఇక్కడ మధ్యలో మనకు పైన చూసారు కదా ట్యాప్ టు స్టార్ట్స్ అని, అక్కడ నొక్కినట్లయితే మీ మైనింగ్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుందండి. పర్ అవర్కి వచ్చేసి 0.8 కాయిన్ అయితే వస్తుంది. 0.83 ఎఫ్టీ కాయిన్ అయితే మనకైతే వస్తుందండి. 24 గంటలకు ఒకసారి మీరైతే ఖచ్చితంగా మైనింగ్ అయితే చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకోవచ్చండి. రెఫరల్ సిస్టమ్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీరు ఎక్కువ మంది రెఫర్ చేస్తే మంచిగా ఇక్కడ మీకు వచ్చేసి మంత్లీ కూడా ఈ విధంగా ఉండొచ్చు అని కూడా చెబుతున్నారండి కాయిన్స్ అనేది. ఇంకా దాంతోపాటు మీరు ఇక్కడ చూసినట్లయితే రోడ్ మ్యాప్ అండి. ఈ రోడ్ మ్యాప్ గురించి ఈ వీడియోలో వద్దు, మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెబుతాను. సో గమనించండి, అప్పుడైతేనే మీకు మొత్తం కూడా ఖచ్చితంగా అర్థమవుతుందండి. ఆ రోజుల్లో మనం ఏ విధంగా విత్డ్రా పెట్టుకోవచ్చు అని అర్థమవుతుంది. లీడర్ బోర్డులో చూసినట్లయితే ఎవరు ఎక్కువ కాయిన్స్ సంపాదించారు అనేది కూడా లీడర్ బోర్డు అయితే ఉంటుంది. మీ ర్యాంక్ కూడా కింద అయితే మీకైతే కనిపించవచ్చండి. సో గమనించాలి మీరు. సో మనకైతే మొత్తం డిజైన్ అయితే ఈ విధంగా ఉందండి. దీని పర్టికులర్ వాల్యూ అంతా మనకైతే కొన్ని వీడియోస్ రూపంలో కూడా ఆల్రెడీ తెలిసింది. మీకు ప్రూఫ్తో సహా మొత్తం కూడా ఖచ్చితంగా నేనైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి సంబంధించిన ఎక్స్ అకౌంట్ అన్నీ కూడా ఫాలో అయ్యి మీకు లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటానని గమనించాలి మీరైతే. కాబట్టి ఈ యొక్క రెఫరల్ కోడ్ అనేది మీకైతే కనిపిస్తుందండి రైట్ సైడ్ అనేది. ఆ కోడ్ ద్వారా మీరైతే వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను, గమనించాలి ఈ పాయింట్ అయితే. కాబట్టి మీకైతే ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా మీరు క్లెయిమ్ చేయడం ద్వారా సింపుల్గా కాయిన్స్ అయితే వస్తాయి. చూడండి ఇక్కడ వీళ్ళ ఎక్స్ అకౌంట్ ఫాలో అవ్వడం ద్వారా మనకైతే 60 కాయిన్స్ వస్తుంది అంటున్నారు. సో మీ ముందు నేను లైవ్లో చేసి చూపిస్తాను అదైతే. సో చూడండి, దిస్ ఈజ్ ఏ వన్స్ ఓన్లీ క్విస్ట్. సో చూడండి ఈ విధంగా అయితే మనం పర్మిషన్స్ ఒప్పుకున్నాము. ఒకసారి అయితే అది మీకు ఫాలో చేసి చూపిస్తాను. ఎక్స్ అకౌంట్ మీద నొక్కాను. చూసినట్లయితే క్లారిటీగా మనకైతే ఈ విధంగా కనిపిస్తుందండి. చూసారు కదా, వీళ్ళకైతే మంచిగా ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఆల్రెడీ ఫాలో చేస్తున్నాను, ఇప్పుడు మీ ముందు లైవ్లో చేస్తున్నాను. సో దీంట్లో అయితే ఎప్పటికప్పుడు మనకైతే అన్నీ క్లారిటీగా చెబుతూ ఉంటారండి విషయాలన్నీ కూడా. నేనైతే అవన్నీ మీకు చెబుతాను, కంగారేం లేదు. మీకైతే అన్నీ అర్థమయ్యేలాగా విత్డ్రాలు ఏ విధంగా మొత్తం కూడా మీకైతే నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. మీరైతే డైలీ మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నానండి, అదైతే గమనించాలి. ఇంకా చూసినట్లయితే ఈ విధంగా మనకైతే ఉంటుంది. సో చూడండి, మనం క్లెయిమ్ చేసేసుకున్న తర్వాత అయితే చూడండి మీ యొక్క యూజర్ నేమ్ అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. అప్పుడైతే మనకైతే ఇవన్నీ కూడా క్లెయిమింగ్ అయితే అవుతాయి. సో మీకైతే ఒక క్లారిటీ అయితే ఇప్పటికే వచ్చింది అనుకుంటున్నాను, మైనింగ్ ఏ విధంగా చేసుకోవాలో. వీటన్నిటి గురించి కూడా మీకు నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్లో క్లారిటీ ఖచ్చితంగా ఇస్తానని గమనించాలి. దాంతోపాటు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇది ఒక వెబ్3 వ్యాలెట్ అని చెప్పుకోవచ్చు అండి. ఇప్పుడు మన ట్రస్ట్ వ్యాలెట్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదేవిధంగా ఇది ఒక వ్యాలెట్ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క వ్యాలెట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అవన్నీ కూడా ఖచ్చితంగా నేనైతే వన్ బై వన్ చెబుతానండి. మీరైతే ఏం చేయాల్సిన అవసరం లేదు. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి, నేను చెప్పింది ఫాలో అయిపోండి. మీకు విత్డ్రాలు వచ్చి చేతులకు అమౌంట్ వచ్చేంత వరకు బాధ్యత నాదేనండి. సో అదైతే మీరు గమనించాలి. ఇంకా చూసినట్లయితే ఇక్కడ మనకి కరెన్సీ అనేది అర్థం కావాలనుకుంటే ఐఎన్ఆర్లో కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా. సో అయితే మీకు అన్ని విషయాలు నేను చెబుతాను. ప్రజెంట్ అయితే ఇది ఎయిర్ డ్రాప్లో భాగం కాబట్టి మైనింగ్ అయితే ఉందండి. ఇది ఎల్లవేళలా ఖచ్చితంగా ఉండకపోవచ్చు. సో మీకు కుదిరినంత వరకు అయితే కలెక్ట్ అయితే చేసుకోండి. 0.8 అంటే మీకు పర్ డేకి వచ్చేసి సింపుల్గా అండి చెబుతున్నాను. ఇక్కడ చూడండి 0.8 వచ్చేసి అంటే 24 గంటలు కాబట్టి మీకు రోజుకు దరిదాపుగా ఒక 20 కాయిన్ల వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. మైనింగ్ స్పీడ్ ఖచ్చితంగా తగ్గిపోద్ది భవిష్యత్తులో. సో మీరు త్వరపడి యొక్క పాయింట్ అయితే గమనించి మీరైతే ముందు లిస్ట్లో ఉండి మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నానండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి, పర్లేదు. నెక్స్ట్ వీడియోస్లో మాత్రం 100% క్లియర్ అయితే చేస్తాను.
అయితే మీరు గమనించాలి. కాబట్టి రోడ్ మ్యాప్ అన్నీ కూడా ఇన్ డెప్త్‌గా మాట్లాడుకుందాం. మన ఛానల్‌లో ఒక వీడియో వచ్చిందనుకోండి, అది మనకి ఇన్‌కమ్ వచ్చేంత వరకు ఏం చేయాలో అవన్నీ కూడా నేను ఖచ్చితంగా మీకు ఫాలో అయితే వస్తానని గమనించాలి ఈ పాయింట్ అనేది. కాబట్టి ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన సభ్యులందరికీ వాట్సాప్‌లో షేర్ చేయండి. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మన ఛానల్‌కి మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.